ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేటోడు. చాలా పెద్ద సైన్యం కూడా ఉండేది. కానీ రాజ్యంలో దొంగతనాలు, హత్యలు మస్తు జరిగేటి. జనాలందరికీ కోపం వచ్చింది. రాజును తిట్టుడు మొదలుపెట్టిండ్రు. రాజు షెడ్డోడు అని తిట్టిండ్రు. దీంతో రాజు బాగా ఆలోచన చేస్తే ఓ ఉపాయం తట్టింది. ఎమ్మడే పేరు మార్చుకున్నాడు. మంచోడు అని పేరు పెట్టుకున్నాడు. దీంతో అందరూ మంచోడు రాజు షెడ్డోడు అని అనుడు మొదలుపెట్టిండ్రు. ఇది చూసినోళ్ళు వీళ్ళకి పిచ్చి లేచింది కావచ్చు, ఇట్లా మాట్లాడుతున్నారని నవ్వుకునేటోళ్ళు. ఈ కథ ఎందుకు చెప్తున్నా అంటే, వెనకటికి ఆ రాజు మంచోడని పేరు పెట్టుకున్నట్టే రేవంత్ సార్ కూడా మంచోడని చెప్పుకుందామని చూస్తున్నాడు. బొక్క ఓల పడుతున్నాడు. కొన్ని దినాల సంది రాష్ట్రంలో సావులు, దొంగతనాలు మస్తు అవుతున్నాయి. మనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి అన్ని రేవంత్ సారేనాయే. ఆయననే కదా మాట్లాడాలి. ఇట్లెందుకు అవుతున్నాయి? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని నిన్న మాపటిలి గరమైండు సారు. నారాయణపేట, పెద్దపల్లి హత్యలు చేసిన వాళ్ళను దొరకబట్టి లోపటేయాలని చెప్పిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ 2 దినాల కింద హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ కాడ కూడా ఓ కొట్లాట అయింది. రేవంత్ సారోల అన్న తిరుపతి రెడ్డి మనుషులు ఓ నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ తలకాయ వలగొట్టిండ్రు. దీని మీద ఆ డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. అసలు ఆ ఫిర్యాదే తీసుకోలేదట. మరి అన్నిటి మీద పోలీసు వాళ్లకు ఆర్డర్ వేసిన ముఖ్యమంత్రి రేవంత్ సారు దీని మీద ఎందుకు ఆర్డర్ వేయలేదని అడుగుతున్నారు. అటు డీజీపీ సార్ కూడా సీఎం సార్ చెప్పిన ముచ్చటనే ట్విట్టర్ లో పెట్టిండు. ఆయన కూడా నీళ్ళ ట్యాంకర్ ఆయన ముచ్చట మాట్లాడలేదు. అంటే తలకాయ వలగొట్టినోళ్ళు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మనుషులు కాబట్టే ఇట చేస్తున్నారా? వాళ్ళ మీద కేసులు పెట్టరా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అంటే మీ మనుషులు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవలను కొట్టినా చంపినా కేసులు పెడతలేరాయే. దీనికోసానికి వాళ్ళకేమన్నా లైసెన్సులు కూడా ఇస్తే మంచిగుంటది. తన్నులు తిన్నోళ్ళు ఆ లైసెన్స్ చూసి స్టేషన్ కు పోకుండా ఆగుతారు. లేకపోతే వాళ్ళు కొట్టుడు, వీళ్ళు స్టేషన్ కి పోవుడు, పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవుడు. ఎందుకు డీజీపీ సారు? జల్దిన ఆ లైసెన్సులు ఇచ్చే పని షురు చేయండి. కానీ పోలీసు వాళ్ళు ఫిర్యాదు కూడా తీసుకుంటలేరంటే తిరుపతి అన్నకు ఎంత భయపడుతున్నారో చూడుండ్రి. ఆయనకు డీజీపీ కూడా భయపడుతున్నారంటే సారు పవరు గా తీర్లున్నది. ఎంతైనా ముఖ్యమంత్రి వాళ్ళ అన్న కదా.